నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎగువ నుంచి వచ్చిన నీటితో జలకళగా మారిన తెలంగాణ ప్రాజెక్టులు తుమ్మిళ్ల లిఫ్ట్ నుంచి ఆర్టీఎస్ కాల్వకు నీటిని విడుదల చేసిన ప్రజా ప్రతినిధులు ఎల్బీ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం హాజరైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత సామ రంగారెడ్డి రాష్ట్ర నాయకులు సమన్వయ లోపమే కారణమంటున్న సామ అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ ఆడపడుచులతో కలకలలాడుతున్న రాఖీల దుకాణాలు ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని రాజోలి మండలం తుమ్మిళ్ల దగ్గర ఉన్న తుమ్మిళ్ల లిఫ్ట్ నుంచి ఆర్డీఎస్ కాల్వకు ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో సాగునీటిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు రాములు జిల్లా జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్యలు హాజరై లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ కాల్వకు నీళ్లు విడుదల చేశారు ఈ తుమ్మిళ్ల లిఫ్ట్ తుంగభద్ర నదికి రాజోలి మండలం తుమ్మిళ్ల దగ్గర గత సంవత్సరం నిర్మించారు స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం రావడంతో తుంగభద్రకు వచ్చిన నీటిని సుంకేస్ల డ్యాం నిండడంతో లిఫ్ట్ ద్వారా నీళ్లు వస్తున్నాయని ఆర్డీఎస్ రైతులు ఆనందంగా వ్యక్తం చేశారు అందరూ నీళ్ళు కలుపుతున్నారు బాధలు ఇలా వాళ్ళు పూలే చూడ బాగమ్మా పూజ చేస్తున్నారబ్బా పూజ చేస్తున్నారు ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షులు పుట్ట పురుషోత్తం ఆధ్వర్యంలో మన్సూరాబాద్ కేబీఆర్ కన్వెన్షన్ నందు నిర్వహించారు. పార్టీ కార్యవాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రామ్ మోహన్ గౌడ్, ఎల్బీ నగర్ మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మరియు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ సీనియర్
సీనియర్ నాయకులు, మహిళా, యువజన, విద్యార్థి, కార్మిక విభాగ అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తప్పనిసరిగా కేసీఆర్ గారు ఒక విజన్ మేరకు మరి కేటీఆర్ గారి యొక్క ఆదర్శం వారు వారి యొక్క యంగ్ నాయకత్వం మేరకు రాబోయే రోజుల్లో వాళ్ళ ఆశలకు ఖచ్చితంగా ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా ఎల్బీ నగర్లో పార్టీ యొక్క క్రమాన్ని తీర్చిదిద్ది పటిష్టవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాము. ఇకపోతే మీ అందరూ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే ఎవరికైనా ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే సంబంధిత నాయకులకు పోయి కలవాల్సిన బాధ్యత మీది ఉంది. అక్కడ పోయి కలిసినాక మీకు వివరణ దొరకలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఈ వేదిక మీద వచ్చి మాట్లాడాలి. కొంతమంది అక్కడ పోయి కలవరు, ఎవరిని మాట్లాడరు. ఇటువంటి వేదిక దొరికినప్పుడు మాత్రం మాకు దొరకలేదు, మాకు అందలేదు చెప్పేటట్టు. ప్రతి ఒక్క కార్యకర్త అమూల్యమే. ఇక్కడ ఒక కార్యకర్త తక్కువ కాదు, ఒక కార్యకర్త పెద్ద కాదు, అందరూ అమూల్యమైన కార్యకర్తలే. వాళ్ళ కార్యకర్తల సేవలను కూడా మాకు కావాల్సిందే. ఇటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ భుజాన మోసి పార్టీని దాకా తీసుకొచ్చిండ్రు. ఇలా వాళ్ళకి ఏమీ దొరకలేదు. అయినా ఈరోజు మీటింగ్ పెడితే మళ్ళా అందరూ వచ్చింది. మరి ఎందుకు వచ్చిందంటే ఆ అభిమానం. ఈరోజు పార్టీ పటిష్టంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మీటింగ్ పెడితే మళ్ళీ దాదాపు 2,000 మంది కార్యకర్తలు వచ్చింది. రేపు మళ్ళీ 10,000 పంపిణీ ఉంటుంది. ఇప్పుడే మల్లేశ్వర్ గారు చెప్పింది 10,000 పంపిణీ అని. 10,000 పంపిణీ అంటే ఇప్పుడు దాదాపు 2,000 మంది కార్యకర్తలు ఉన్నారు. మన ఎల్బీ నగర్కి ఎన్ని పదవులు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని పదవులు వస్తాయి? మార్కెట్ కంపెనీ డైరెక్టర్లు, గడ్డధార మార్కెట్ కంపెనీ 8 మంది డైరెక్టర్లు, 2 ట్రేడర్లకి ఉంటారు. 8 మంది డైరెక్టర్లకు 5 మంది ఎమ్మెల్యేలు పంచుకోవాలి. 8 మంది డైరెక్టర్ 5 మంది ఎమ్మెల్యేలు పంచుకోవాలి. ఒక టెంపుల్ కమిటీ ఉంటుంది. ఒక టెంపుల్ కమిటీ అంటే హనుమాన్ గారి దేవాలయం కమిటీ, దాని తర్వాత గడ్డధారము మన బల్దిగో పక్కన ఉన్న దేవాలయం, ఆ దేవాలయం కమిటీ, ఆ దేవాలయం కమిటీ. ఈ 2 కమిటీలు కలిసి 20 మంది అంటే 2,000 మందికి 20 మంది పంపకం, పార్టీ పదవులు పంపకం చేయాలి. అంటే ఎంత కష్టమేదో అర్థమైందండి. ముందు నన్ను నిలబెట్టిండు. నేను మలేషియాకి అప్పచెప్తా. మా తింటూ దమ్మకాలు అన్ని నిలబడినాయి. నువ్వే ముందు వచ్చినప్పుడు మీకే అప్పచెప్తా, మీరే చేయండి. ఎందుకంటే చాలా కష్టమైన క్లిష్టమైన ప్రక్రియ ఇది. ఎంతమందిని సాటిస్ఫై చేయలేము. ఒకరొకరు చాలా కష్టపడి తీవ్రమైన మంచి కార్యకర్త ఉంటాడు. బహుశా ఆ కార్యకర్త ఇప్పలే పరిస్థితి ఉండదు. ఇక హైదరాబాద్ జిల్లల్గూడలో ఆగస్టు 15ను పురస్కరించుకొని బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 1000 మీటర్ల త్రివర్ణ పథకాన్ని గాయత్రి నగర్ నుండి రాఘవేంద్ర నగర్ మరియు లలితా నగర్లో ప్రదర్శించారు. ఆర్టికల్ 370 మరియు 35A రద్దును నిరసనగా రేపు విపక్షాల బ్లాక్ డేగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఈరోజు త్రివర్ణ పథకాన్ని ప్రదర్శన చేశామని తెలిపారు. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లెలగూడ గాయత్రి నగర్ చౌరస్తా నుండి రాఘవేంద్ర కాలనీ, స్వాగత్ గ్రాండ్, అంబేద్కర్ స్టాచ్యూ నుంచి తిరిగి గాయత్రి నగర్ చౌరస్తా వరకు ఒక 1000 అడుగుల నేషనల్ ఫ్లాగ్ తోటి తిరంగా యాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ భగవంతరావు గారు, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు, అందెల శ్రీరాములు యాదవ్ గారు, యువ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ గారు మరియు శంకర్ రెడ్డి గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, మొన్న ఆర్టికల్ 370 మరియు 35A ఈ 2 ఆర్టికల్స్ కూడా రద్దు చేసిన కారణంగా మజ్లిస్ పార్టీయే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీనే కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలే కానివ్వండి ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. పైగా వాళ్ళు మన ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డేని బ్లాక్ డేగా పరిగణిస్తున్నారు. రేపు వాళ్ళు బ్లాక్ డే సంబరాలు కూడా జరుపుతున్నారంట. రేపు వాళ్ళు బ్లాక్ డే సంబరాలు చేసే లోపే మేము భారతీయ జనతా యువ మోర్చా తరపుకెళ్ళి యువత అందరం కూడా ఇది బ్లాక్ డే కాదు, ఇది మా గడ్డ భారతదేశం, ఈ దేశంలో ప్రతి యువకుడు కూడా భారతదేశం కోసము, ఈ గడ్డ కోసం ప్రాణాలు ఇస్తాడు అనే ఒక ఐక్యతని తీసుకురావడం కోసము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమము 1000 అడుగుల జెండాతో చేసినాము. యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక 1000 మంది యువతతోటి పాల్గొన్నారు. మహిళలు, జిల్లెలగూడలోని సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మీర్పేట నాయకులు,
జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది పెద్ద నాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిర్రు. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలో ఎంపీటీసీ బీజేవైఎం మండల అధ్యక్షుడు సామల లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీగా తిరంగం యాత్రను ప్రారంభించారు. వందల బైక్లతో భారీగా కోడిమ్యాల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. నిత్య జనగణకు హాజరై తర్వాత బైక్ ర్యాలీ ప్రారంభించారు. మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లకు నివాళులర్పించారు. ఈరోజు మన కొడిమ్యాల మండల కేంద్రంలోని కొడిమ్యాల గ్రామంలో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఘనంగా తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులైన మహోన్నత వ్యక్తులను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ భారత్ మాతాకి జై అని నినదిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఎందుకంటే మన దేశం కోసం ఎందరో వాళ్ళ ప్రాణాలు అర్పించారు. మనం చంద్రశేఖర్ ఆజాద్ లాగా సుభాష్ చంద్రబోస్ మనం ప్రాణాలు అర్పించే అదృష్టం మనకు లేదు. దేశం కోసం మనం జీవించే అదృష్టం ఉంది. మనందరం దేశం కోసం జీవిద్దాం, భారతమాత సేవ చేద్దాం, భారత్ మాత సేవలో తరిద్దాం. ఈ తిరంగా యాత్ర, ఈ భారత్ మాతాకి జై, ఈ తిరంగా యాత్ర ఇది 3వసారి కొడిమ్యాల మండలంలో యువకులు, గ్రామ ప్రజలు పాల్గొని 3వ సంవత్సరం విజయవంతంగా చేశారు. ఈ తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇక తెదేపా పార్టీ సభ్యత్వానికి మరియు జిల్లా అధ్యక్షుని పదవికి సామ రంగారెడ్డి రాజీనామా సమర్పించారు. రాష్ట్ర నాయకులు సమన్వయ లోపం, కార్యకర్తలకి కనీస భరోసా ఇవ్వకపోవడం మూలంగా పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 18న అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరుతున్నట్లు సుమారు జిల్లాలోని 18,000 మంది తెదేపా కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు సామ తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్ఛార్జికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఈరోజు రాజీనామా చేసి 18వ తారీఖు ఆదివారం గౌరవ పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు, జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు దేశం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వ పాలనను ఈరోజు గమనిస్తూ ఉన్నది. ఆయన పాలన చిత్తశుద్ధిగానే ఈరోజు ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న గౌరవం కానీ, ఈరోజు దేశాన్ని అగ్రగామి అభివృద్ధి చేస్తూ ఉన్నట్టు ఈరోజు ప్రపంచం ఈరోజు భారతదేశం వైపు చూస్తుందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం పటిష్టాన్ని బట్టి దాన్ని అర్థమవుతూ ఉన్నది. ఆయన పరిపాలన ఆకర్షితులై తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తెలంగాణలోకి అధికారం తీసుకురావాలని చెప్పేసి కృత నిశ్చయంతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయి తెలంగాణ కూడా అభివృద్ధి పాటు నడపడానికి ముందుండాలని చెప్పేసి ముందుగా పోషించాలని చెప్పి జాయిన్ కావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేశాను. ఈరోజు ఒక రాష్ట్ర కమిటీ వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల, వాళ్ళు చేసిన తప్పుదల వల్ల ఈరోజు పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎంతో పటిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడిపోయింది. అసలు పార్టీ ఉనికినే ఈరోజు కోల్పోయే ప్రమాదం అంచుకొచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలనే దృఢ నిశ్చయంతో రాజకీయాలు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అదే ఆ సేవ దృక్పథం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఈరోజు జాయిన్ అయిపోయి ఖచ్చితంగా రాబోయే కాలంలో దానికి నా వంతుగా కార్యకర్తల యొక్క సమన్వయకర్తల యొక్క మేము ఈరోజు జిల్లా కార్యవర్గం కానీ, డివిజన్ వార్డు అధ్యక్షులు కానీ, డివిజన్ కమిటీలు కానీ, అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘాలు కానీ, అన్ని సంఘాలు ఈరోజు అందరూ కూడా నాతో పాటు
ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తాము. వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలిసి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో సముచితమైన స్థానం ప్రతి ఒక్కరికి వస్తుంది. అందరం కలిసేసి ఈరోజు తెలంగాణను కాపాడుకుందాం. ఇక తెలంగాణ ఒక నిరుత పాలన జరుగుతున్న ప్రభుత్వం నుంచి కాపాడకూడదు, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోసం ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సిన అవసరత ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము అందరం చిత్తుతో దాన్ని పనిచేసి రేపు అధికారం తీసుకోవడానికి మేమే ముందున్న విధంగా కార్యక్రమాలు తీసుకున్నామని తెలియజేస్తాం. ఇక కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. కతలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన భోజగిరి లాస్య కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ నిమిత్తం వెళ్లగా డాక్టర్ అందుబాటులో లేరు. డ్యూటీలో ఉన్న సిస్టర్ కాంపౌండర్లే నిన్న రాత్రి 1 గంట సమయంలో ప్రవస చికిత్స చేయడంతో వైద్యం వికటించి నవజాత శిశువు మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ను సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కట్లాపూర్ మండలంలోని పెగ్గెర్ల గ్రామం చెందిన లాస్య ఆమెకు నిన్న హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మా పీస్ ఆఫ్ తెలంగాణ ఎన్జిఓ కోరుట్ల ద్వారా మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరియు డాక్టర్లు లేకుండా ఒక ఆయమ్మ, ఒక సిస్టరు, ఒక వాచ్మెన్ సర్జరీలు, నార్మల్ డెలివరీలు చేయడానికి వీళ్ళు దూకుడుగా ప్రయత్నం చేస్తే కూడా అధికారులు, పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదు. దీనిపై ఉన్నత కమిటీ అధికార యంత్రాంగం వచ్చి జిల్లా కమిటీ నుంచి వీరిపై చర్యలు తీసుకొని ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మా పీస్ ఆఫ్ తెలంగాణ ఎన్జిఓ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. మంగళవారం అని చెప్పారు. మంగళవారం రమ్మంటే ఇక మధ్యలో బక్రీద్ రోజు సోమవారం పెయిన్స్ వచ్చినాయి. పెయిన్స్ వచ్చినాక ఆ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ తీసుకొస్తే ఒక సిస్టర్ ఉన్నారు. సిస్టర్ చెక్ చేసి ఇక్కడ లేదు, మేడం లేదు, మీరు జైచల్ తీసుకెళ్ళండి, అక్కడ సర్జరీ చేస్తారని చెప్పి అక్కడ పోయిన తర్వాత అక్కడ మేడం కూడా లీవ్ ఉన్నారు. లీవ్ ఉంటే అక్కడ స్టాఫ్ నారంగా ఒక ఆయన నుండి రిజిస్ట్రేషన్ నుండి ఏమని చెప్పారు, మేడం ఒక ఎమర్జెన్సీ మేడం వస్తుంది, ఎమర్జెన్సీ కూడా నీకు మేడం వచ్చేదాకా ఆ ఊరి అని చెప్పి 11 దాకా ఆయన పక్కనే వచ్చిన తర్వాత మేడం వచ్చి చూసి ఏం కాదు బాబు మధ్య డబ్బులు మంచిగా ఉన్నారు, మామూలుగా ఏం కాదు ఒక టాబ్లెట్ ఇస్తే వేసుకోమని చెప్పి టాబ్లెట్ ఇచ్చింది. టాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక ఈ మేడం మంగళవారం రమ్మన్నది, అది అడ్మిట్ చేసుకుంటా గవర్నమెంట్ చేస్తున్నది. కానీ మంగళవారం వచ్చాం. పొద్దున 10 గంటలకు వచ్చినాం. మంగళవారం వచ్చిన తర్వాత ఇక్కడ అంతసేపు మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఎవరు పట్టించుకోలేదు. సాయంత్రం పైన గ్లూకోజ్ పెట్టి బాత్రూమ్ పోవాలన్నా గ్లూకోజ్ పైప్ పట్టుకొని పోయే పరిస్థితి ఉంది. ఎవరు లేరు. ఆ గ్లూకోజ్ పైప్ బంద్ చేయాలన్నా కానీ బంద్ చేయరాదు. వీళ్ళు పిలిస్తేనేమో రారు. ఆ పైప్లకి వెళ్ళేమో బ్లడ్ రివర్స్ చేస్తుంది గ్లూకోజ్ ఎక్కడ, వీళ్ళని అడుగుతేనేమో పట్టించుకోరు. అయితే ఇక్కడ తర్వాత నైట్ టైంలో 11 టైంలో వచ్చి తీసుకెళ్ళారు లోపలికి. ఒక సిస్టరు, వాచ్మెన్, ఇంకొక ఆమె ఆయమ్మ తీసుకొని పోయి లోపలికి. తర్వాత బాబు చనిపోయింది అని చెప్పి డెలివరీ వాళ్ళే ముగ్గురు వేసారు. మేడం లేదు, ఎవరు లేరు. వాళ్ళే ముగ్గురు డెలివరీ వేసారు. నైట్ ఎస్ఎస్ఆర్ వచ్చినా కానీ మేడం వచ్చింది, రెస్పాన్స్ చేయలేదు, ఏమీ చేయలేదు. మేము అడిగితే ఏంటిది అదంతే ఉంటుంది, మేము ఆపరేషన్ చేస్తామన్నా విన్నారు అని చెప్పి మళ్ళీ ఎంపీ అన్నది. ఫస్ట్ ఏమో రూల్స్ లేవు, కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఫస్ట్ డెలివరీ ఖచ్చితంగా నార్మల్ చేయాలని చెప్పి, మళ్ళీ ఇప్పుడేమో మీరు చెప్పలేరు అని చెప్పి వాళ్ళు మొత్తం మాటలు చెప్పేది. చనిపోయినందుకు ఇప్పుడు ఏమైనా మాట్లాడాలన్నా కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు గోసంగి యువజన సంఘం, వేద బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో సిరిగిరి వెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సిరిగిరి వెన్నెల చిత్రపటానికి నివాళులర్పించారు. నిందితులకి శిక్ష పడే వరకు, ఉరి శిక్షని అమలు చేసే వరకు మన ఈ న్యాయ పోరాటం కొనసాగాలని చెప్పేసి ఈ గోసంగి బేడబుడ సంఘాలు నిర్ణయించడం జరిగింది. ఈ ఉద్యమము రేపు బోధనలో ఉంటుంది, ఎల్లుండి జిల్లాలో ఉంటుంది, ఆలూరు బాన్స్వాడలో ఉంటుంది. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ మన జిల్లానే కాదు, వరంగల్ కానీ వివిధ జిల్లాల్లో కూడా ఆల్రెడీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఆ నిందితులకి శిక్ష ఇస్తే రాబోయే తరాలకి అనే గోసంగి కానీ, దళిత బిడ్డలు కానీ, అగ్రవర్ణాల బిడ్డలు కానీ, ఎవరైనా మహిళల మీద కానీ, బాలికల మీద కానీ అత్యాచారం చేయాలంటే ప్రభుత్వం మురిదీసినది ఆ క్షణం గుర్తు రావాలి ఒకరికి. ఇట్లాంటి చేయాలంటేనే ప్రతి ఒక్కరికి వణుకు పుట్టాలా. అట్లాంటి నిర్ణయం
ప్రభుత్వం వెంటనే తీసుకొని దాన్ని కొనసాగించాలని చెప్పేసి రాబోయే రోజులల్లో బాలికలపై ఎటువంటి కూడా అత్యాచారాలు జరగకుండా నియంత్రించే ఆ ఆలోచనని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి గోసంగి బేడపూడ సంఘాలు ఒక వినతి పత్రం కూడా. ఇక పసుపు రైతులను ఆదుకునే విషయంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందని, దీనిలో ఎలాంటి అనుమానం లేదని, కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మండిపడ్డారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్, బీజేపీ పార్టీ సర్పంచ్లను బెదిరించి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని, దీనిని బీజేపీ సహించే ప్రసక్తే లేదని, బీజేపీ నాయకులు జోలికొస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అనేకమైనటువంటి అబద్ధ ప్రచారాలు, అనేకమైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడంతోనే వాళ్ళని ప్రజలు చీదరించుకుంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితోనే పసుపు విషయంలో, పసుపు రైతులను ఆదుకునే విషయంలో ఏ ఒక్క అడుగు కూడా వెనక్కేసే ప్రసక్తి లేదు. పసుపు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో కానీ, మొన్న నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో జరిగినటువంటి మీటింగ్లో కానీ స్పష్టంగా పసుపు రైతులను ఆదుకోవడానికి, పసుపు రైతులకు న్యాయం చేయడానికి, పసుపు రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది తెలియనటువంటి వ్యక్తులు తెలిసి దాన్ని ఏదో విధంగా వీళ్ళు చేస్తున్న పనిని అడ్డుకోవాలన్నటువంటి ఆలోచించేటటువంటి వ్యక్తులు కొంతమంది సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ మాట్లాడడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు కాకుండా మిగతా పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్లను కానీ, ఎంపీటీసీలను కానీ, మిగతా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సర్పంచ్లను కానీ బెదిరించి లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా ప్రేమతోని లేకుంటే ఆప్యాయతతోని ముందుకొస్తారు తప్పితే మీరు బెదిరింపులకు పాల్పడితే, మీరు భయపెట్టించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తే లేదు. మేము ఒకటే విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నటువంటి వీరందరి సహకారంతో వీరందరినీ కూడా కుటుంబ సభ్యులుగా కలుపుకొని కొత్త పాత తేడా లేకుండా అందరం కలిసి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఆర్ఐ కార్యాలయంలో డ్రైనేజీ నీళ్లు ప్రవహిస్తున్న మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ వివిధ గ్రామాల ప్రజలు, రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా మరికల్ ఆర్ఐ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చూసే జనాలు, అధికారులు కోరుతున్నారు. మండల రెవెన్యూ అధికారులు పనితీరుపై మండల రైతులు విమర్శిస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలోని దళిత శక్తి ప్రోగ్రామ్ నిర్వహించిన నేతలు అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కేజీ టు పీజీ వరకు విద్యను ప్రభుత్వమే విద్యను అందించాలని, ప్రతి బీదవారికి వైద్యం అందించాలని, 365 రోజులు పని దినాలు కల్పించి వారికి కనీస వేతనం కల్పించి న్యాయం చేయాలని కోరారు. నమస్కారములు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ యొక్క విద్య, వైద్యం, జీవనోపాధి అనేటువంటి అంశాలపైన తెలియజేస్తూ వాటిని సరైన రీతిలో అమలుపరచాలనేటువంటి దాని మీద మా డిఎస్పీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి మరియు డిఆర్ఓ గారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్య కేజీ టు పీజీ ఉచిత విద్య కావాలని, అలాగే వైద్యము, నాణ్యమైన వైద్యము జిల్లాలో అందించాలని, ప్రతి మండలానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని, నాణ్యమైన మందులతో అనేక మంది అనారోగ్య పాలైనటువంటి వాళ్లకు నాణ్యమైన వైద్యం అందించి వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచాలని డిఎస్పీ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జీవనోపాధి అంటే 365 రోజులు ప్రతి మనిషికి పని కల్పించుకుంటూ, అలాగే ప్రైవేటు పరిశ్రమలలో కూడా రిజర్వేషన్ సిస్టాన్ని అమలుపరచాలని మా యొక్క డిఎస్పీ ద్వారా డిమాండ్ ప్రభుత్వాన్ని చేయడం జరుగుతుంది.
ఇక అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఎక్కడున్నా ఏం చేస్తున్నా రాఖీ పండుగ రోజు మాత్రం అక్క చెల్లి తమ అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు వెళ్తుంటారు. నాకు నువ్వు నీకు నేను రక్ష అంటూ రాఖీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీలో వెలిసిన రాఖీల దుకాణాలు ఇందరు ఆడపడుచులతో కలకలలాడుతోంది. ఈ ఏడాది ఎక్కువగా రాఖీలను విక్రయించడానికి హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలు కలకత్తా, ముంబై నుండి దిగుమతి చేసుకుని రకరకాల రాఖీలను విక్రయదారులు అందుబాటులో ఉంచారు. శ్రావణ మాసంలో వచ్చే రాఖీల పండుగ ఎంతో స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు అన్న చెల్లెళ్ళు అక్కదమ్ముల కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు కూడా మేము కడతాము, వాళ్ళు మాకు రక్ష, మేము వాళ్ళకి రక్షలా ఉండేసేసి ప్రతిసారికి కంపల్సరీ పోతామ బొమ్మలు మాత్రం ఈ రాఖీ పండుగ మాత్రం వెళ్ళాలని ప్రతి ఒక్క చెల్లెలు మాత్రం ఎదురు చూస్తుంది. వాళ్ళు కూడా మా కోసం ఎదురు చూస్తారు. ఇక జీడిమెట్ల పిఎస్ పరిధి గాజుల రామారం బాలాజీ లేఅవుట్లో అర్ధరాత్రి ఇన్ఫ్రా జేబల్ గ్రౌండ్ అపార్ట్మెంట్స్ లో సునీల్ అనే వ్యక్తి హత్య జరిగింది. సూర్యనారాయణ భార్య సునీల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే కాపు కాసి భర్త మరో ఇద్దరి సహాయంతో కర్రలతో సునీల్ను హత్య చేశాడు. పలుమార్లు ఇతడు భర్త లేని సమయంలో సునీల్ అనే వ్యక్తి భార్య వద్దకు రావడం గమనించి సూర్యనారాయణ ఈ ఘటనకి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్లూస్ టీం బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇక తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని, కరువు కాటకాల నుండి ప్రజలకు విముక్తి కలిగి రైతులు ఆత్మహత్యలు జరగకుండా రైతులు కష్టాలు తీరాలని అన్ని వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నల్గొండ జిల్లాలోని చండూర్ మున్సిపాలిటీలో వేద పండితులు బ్రహ్మశ్రీ క్రీస్తు శేషవులు చిరువెల్ల శ్యామ్ సుందర్ శర్మ తనయులు కిషన్ శర్మ, ప్రవీణ్ శర్మ మరియు అజయ్ శర్మల చేత అతి ప్రాచీనమైన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం వద్ద మహాచండీ యాగం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎగువ నుంచి వచ్చిన నీటితో జలకలగా మారిన తెలంగాణ ప్రాజెక్టులు. తుమ్మిళ్ల లిఫ్ట్ నుంచి ఆర్టీఎస్ కాలువకు నీటిని విడుదల చేసిన ప్రజాప్రతినిధులు. ఎల్బీ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం. హాజరైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత సామ రంగారెడ్డి. రాష్ట్ర నాయకులు సమన్వయ లోపమే కారణమంటున్న సామ. అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆడపడుచులతో కలకలలాడుతున్న రాఖీల దుకాణాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.